హాయ్ గాయ్స్, మై నేమ్ ఈస్ వర్మ. వెల్కమ్ టు స్టడీ విత్ వర్మ ఛానల్. ఈరోజు మనం లూకోసైట్స్ గురించి నేర్చుకుందాం. లూకోసైట్స్ అంటే ఏంటంటారా బ్రదర్? లూకోసైట్స్ అంటే వైట్ బ్లడ్ సెల్స్. అందులో వైట్ బ్లడ్ సెల్స్ అని పేరు ఎందుకు వచ్చిందంటే అందులో హిమోగ్లోబిన్ ఉండదు, అంటే రెడ్ కలర్ పిగ్మెంట్ ఉండదు. అది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, వైటిష్ షేడ్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి దాని షేప్ వచ్చేసి స్పెరికల్ షేప్ అటు ఇటుగా ఉంటుంది. అందులో న్యూక్లియస్ ఉండదు రెడ్ బ్లడ్ సెల్స్ లాగే. ఇందులో అవి ఎలా మూవ్ అవుతాయి? అది టిష్యూస్ స్పేస్ ద్వారా అమోబాయిడిక్ మోషన్లో మూవ్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి అవి 2 వీక్స్ బతుకుతాయి. 2 వీక్స్లో 14 డేస్ ఉంటాయి. అందులో రోజుకి చాలా చనిపోతే దాని ప్లేస్లో ఇంకొన్ని రీప్లేస్ అవుతాయి. అవి రెడ్ బ్లడ్ సెల్స్ లాగే స్ప్లీన్లో పుడతాయి, బోన్ మ్యారోలో పుడతాయి. చనిపోయినప్పుడు కూడా స్ప్లీన్లో చనిపోతే, బోన్ మ్యారోలో చనిపోతే, లివర్లో చనిపోతాయి. 1% ఆఫ్ బ్లడ్లో అది ఉంటుంది లూకోసైట్స్. వైట్ బ్లడ్ సెల్స్ గురించి చెప్పాలంటే సోల్జర్స్ ఆఫ్ అవర్ బ్లడ్ అని మనం చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాం. సోల్జర్స్ ఆఫ్ బ్లడ్ అంటే మన బాడీలోకి అయినా ఇన్ఫెక్షన్స్, వైరస్, బ్యాక్టీరియా, ఫారెన్ ఆర్గానిజం, డస్ట్ ఆర్గానిజమ్స్ అలాంటివి వచ్చేటప్పుడు దాని మీద వైట్ బ్లడ్ సెల్స్ ఫైట్ చేస్తాయి. అందుకు అవి సోల్జర్స్ ఆఫ్ అవర్ బ్లడ్. ఇంకా షార్ట్లో సరిపోతుంది. థ్యాంక్ యూ గైస్, సపోర్ట్ మీ.